స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అలా ఇలా కాదు, ఏకంగా లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. సుమారు 17 లక్షల కోట్లు ఒక్క రోజులోనే ఆవిరైపోయాయి. సెన్సెక్స్ 2500 పాయింట్లు, నిఫ్టీ 750 పాయింట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లకు రక్తకన్నీరే మిగిలింది. ఈ రేంజ్లో మార్కెట్లు కుప్పకూలడానికి ప్రధానంగా కొన్ని అంశాలు లెక్కిస్తున్నారు. అమెరికాలో ఆర్థిక మాంద్యం దెబ్బ ఇండియన్ మార్కెట్లపై గట్టిగా పడింది. అమెరికాలో ఉద్యోగ కల్పన మందగించింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 3 ఏళ్ల గరిష్టానికి చేరింది. 2023 జులైలో అమెరికాలో 2,15,000 ఉద్యోగాలు వస్తే ఈ ఏడాది జులైలో అది కేవలం 14,000కు పడిపోయింది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలో అస్థిరత వల్ల కూడా ఇండియన్ మార్కెట్లు క్రాష్ అవ్వడానికి కారణమయ్యాయి. ఒక అమెరికాలో ఫెడ్ రేట్లు తగ్గిస్తారనే వాదన బలంగా ఉంది. సుమారు 100 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారనే భయం కూడా మార్కెట్ల పతనానికి కారణం. ఇక మధ్య ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్, ఇజ్రాయెల్ రగిలిపోతున్నాయి. ఇజ్రాయెల్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ కాలు దువ్వుతోంది. ఏ క్షణమైనా అక్కడ బాంబుల వర్షం కురిసే అవకాశముంది. అక్కడ కురుస్తాయేమోనన్న భయంలో ఉండగానే మార్కెట్లలో రాకెట్ల వర్షం కురిసింది, రక్త కన్నీరు మిగిల్చింది. మరోవైపు అసలు ఇండియన్ మార్కెట్లు కొంచెం కుదురుకోవడానికి ఇదే కరెక్ట్ అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే మార్కెట్లు చాలా స్ట్రెచ్ అయ్యాయి. వాటిలో కొంచెం కరెక్షన్ రావాల్సిన టైం వచ్చిందని అంటున్నారు. మిడ్, స్మాల్ క్యాప్స్ లో బాగా లిక్విడిటీ పెరిగింది. అదే టైంలో రైల్వే, డిఫెన్స్ లాంటి రంగాలు ఒత్తిడిలోకి వెళ్లాయి. అయితే డిప్ లో బై చేయాలనుకునేవారు ఇప్పుడు కొనకుండా ఉండడమే బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మార్కెట్లు మళ్లీ స్టెబిలైజర్ అయ్యాక కొనుక్కోవచ్చంటున్నారు.